ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. గురుచరిత్ర 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలోనే నేను అనేకమవుదును గాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమై ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురు రూపాల్లో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్తాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువైనను వ్యక్తైనను పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉందని ఈ అధ్యాయంలో పరాత్ముకుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం కలిద్వం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చొరగోరి వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మానుష్యానం సహస్రేషు కశ్చిద్దతతి సిద్ధయే. జ్ఞానసిద్ధికి యత్నించేవాడు 1000 అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్దిమందే ఉంటారని భగవద్గీత చెబుతున్నది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతోంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలు ఎన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు. ధౌమ్యుడు అనే శిష్యుని చేత అశ్విని దేవతను తుతింపజేసి తిరిగి కనులొచ్చేలాగా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతం మొదలైన పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలను చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురి మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయం గురుచరిత్రలో ముఖ్యమైనది. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రకులు వెళ్ళిన శిష్యులెవరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడు. ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవరు కోరనందువలన నా మనసు నివురగప్పిన నిప్పైనట్లు ఉన్నది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెప్తుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లు అవుతున్నది. ఆనంద పారవస్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడివైనా ఈ శ్రీ గురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతో సుఖశాంతులతో విలసిల్లును గాక. శ్రీ గురుని చరిత్రను చెప్తాను విను. అది మానవులు కోరినదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెప్తున్నాను. శ్రద్ధగా విను. శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చింతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికి ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రం ప్రశాంతం అవ్వలేదు. కానీ మీ దర్శనం చేతనే ఎంతో ఆనందం కలుగుతున్నది. నా మనసు స్థిరమవ్వకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్మల్ని శరణ్వేడుతున్నాను అన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన, నీవు గురువుని ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు?
అని అడిగారు. అప్పుడు అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడు తిడుతుండేవారే కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదని చెప్పి నాకు వేదములు కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపగించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగుడు ముక్కు మీద వేలేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య అంటటి మహాపాపం. నిజానికి నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. నీకు ఇంకా మనసు నిశ్చలమలా అవుతుంది. దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహలోకంలోను పరలోకంలోనూ సుఖం ఉండదు. అతడికి జ్ఞానం ఎప్పటికీ లభించదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడు అవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునం అవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లుంది నీ పని అన్నాడు. అప్పుడు విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనున్నై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యాన్ని కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి. అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాఖ్యానము చెప్తాను విను. ద్వాపరయుగంలో దౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యు అని ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయన్ని శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారం మొదలగు దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువుల శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి అతడు గురుభక్తి మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుందని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువల ద్వారా నీళ్లు పెట్టాడు. కానీ కాలువలకు ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినదే చేస్తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువుని ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కల్పించలేదు. అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం గట్టిగా శబ్దం చేశాడు. దానిని బట్టి దౌమ్యుల వారు శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయన, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహం ఆడి స్వధర్మం ఆచరించు, కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకనాడు దౌమ్యుడు తన రెండో శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకు వచ్చింది. నీవు రోజు కావాలి కాసి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తన గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుగారికి చెప్పాడు. అతనికి ఒక బండి, ఒక దున్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతుని కట్టి మరొక దున్నపోతు లేనందున రెండో వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతుని విడిపించి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతని లేవతీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతన్ని సెలవిచ్చి ఇంటికి పంపారు. కొంతకాలంలోనే అతడు కూడా అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు. ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోంచేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, నాయన, నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి
అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడు అది చూసి, నీవు ప్రతిరోజు సూర్యాస్త సమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరుసటి దినం నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరము మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతన్ని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా, నిత్యం నీవు చేసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలని ఆజ్ఞాపించారు. ఉపమన్యు తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండోసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువల్ల అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్ష కూడా తనకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకొని సాగాడు. అందువల్ల కొద్ది కాలానికి అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే, పశువుల ఎంగిలి పాలు తాగితే పశువు వల్ల నీకు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక తాగవద్దు అని నిషేధించారు. ఆ మర్నాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలి కావని తలచి వాటిని ఒక డొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండ్లు కనిపించలేదు. ఆ తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఓ బావిలో పడిపోయాడు. సూర్యాస్త సమయమైన శిష్యుడు ఇంటికి రాకపోసరికి అతన్ని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్ళారు. ఆయన కేక ఉపమన్యువు బావిలో నుండి సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకి నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయన, నీ కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురువు కృప వలన వేదశాస్త్ర పారంగుతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక, నాయన, గురువుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాల్లో సుఖమే ఉండదు సరికదా. నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన గురువు మనసు అతకడం సాధ్యం కాదు. నేను ఇక బ్రతికుండడం ప్రయోజనం లేదు. నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనసు కరిగి, నాయన, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు. వెంటనే అతని గద్గదమైన స్వరంతో శరీరం అంతా రోమాంచితమైంది. కన్నుల ఆనంద బాష్పాలతో నిండాయి. అప్పుడు కృతజ్ఞతతో అతడు స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతారు. ఆయననే నేనేనే అని తెలుసుకో అన్నారు. అతడు అట్లానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న భిల్లీవటి గ్రామంలో ఉన్న భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచట కృష్ణవేణి సంగమంలో పడమట తీరానున్న ఉదుంబర వృక్ష క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. 16వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.